మహిమ శ్రీకృష్ణుడు మోకాళ్ళ దాకా కనిపించాడా మొత్తంగా ఏమో అది నాకు తెలియదు. అందులో తెల్లవారుజామున కానిస్టేబుల్ వచ్చి తలుపు నిద్ర మత్తులో ఉన్న మీ లక్క తలుపు తెరిచింది. నెత్తిన ఉన్న టోపీ చూసి కిరీటం అనుకోయింది, చేతిలోని లాఠీ కర్ర చూసి పిల్లల గ్రోవి అనుకోయింది. అక్కడ కనిపించాడా మీ అక్క కృష్ణుడు? ఎక్కడ కనిపించాడా నాకు తెలియదు. ఏం చేసింది మీ అక్క? మా అక్క సన్యాసం తీసుకొని తన దగ్గర ఏమేం చేసినారో అప్పులు. చిత్ర ఒక మాట, చెప్పు. మీ అక్క సన్యాసం పుచ్చిపోయింది కదా, మీ అక్క చీరలన్నీ ఎవరికి ఇచ్చింది? నాకే. మీ అక్క జాకెట్లు ఎవరికి ఇచ్చింది? నాకే. పంతులు గారి అంటు మామిడి తోట ఎవరికి ఇచ్చింది? నాకే. మీ అక్క నగలన్నీ ఎవరికి ఇచ్చింది? నాకే ఇచ్చింది. లంగాలు ఎవరికి ఇచ్చింది? నాకే ఇచ్చింది. మీ అక్క ఖాతాలు ఎవరికి ఇచ్చింది? మా అక్క ఖాతాలు దాంట్లో మా పేర్లు ఏమన్నా ఉన్నాయా? లేవు. ఖాతాలు గీతాలు లేవులే గాని మీ ఇద్దరి దగ్గరికి వచ్చి ఓ విషయం మీ ఇద్దరికి చెప్పి రమ్మని చెప్పి పంపించింది. అవును చిత్ర, మీ అమ్మకు పిచ్చిలేసింది, మీ అక్క సన్యాసం పుచ్చుకోయింది. నా బాధంతా నీ మీద నేనే. నాకేమే మీ అమ్మ ఉన్నప్పుడు టచ్ చేయవు, టచ్ చేయనియవు. ఎప్పుడు కనీసం కొంచెం ఇట్లా టచ్ చేయనీక కూడా దగ్గరికి రావు కదా. నేను రాలే గాని మా అక్క నా కోసం 2 లక్షలు వేసింది. ఒకరి 2 లక్షలు. ఒకరు నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1 లక్ష, నాకు 1 లక్ష. పంచులు అట్లా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను, నీళ్ళు అమ్ముకుంటున్నా, దీన్ని పెళ్లి చేసుకుంటే 2 లక్షలు వస్తాయి. ప్రాపర్టీ నీ ఒక్కరి కాదు, నాకు కూడా ఉంది. సరే ఇద్దరు నష్టపోయినా న్యాయం న్యాయం చెప్పినట్టే ఉన్నాను. నేను అట్లా అమ్ముకున్న డబ్బు నా దగ్గర ఉంది. నేను పెళ్లి కొడుకుని నేనే